ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యోబు గ్రంథము 42వ అధ్యాయము 12వ వచనము. యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరీ అధికముగా ఆశీర్వదించెను. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో అధికమైన ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వబోతూ ఉన్నారు. ఆమేన్. యోబు జీవితాన్ని మనం పరిశీలించినప్పుడు చాలామందికి వచ్చే ఆలోచన ఏంటంటే, ఇంకా యోబు పరిస్థితి అయిపోయింది, యోబు జీవితంలో అన్నీ కోల్పోయాడు, అన్నీ నష్టపోయాడు, ఇంకా యోబు జీవితం అయిపోయింది అని అనుకుంటూ ఉంటాం. అయితే దేవుడు అద్భుతమైన రీతిలో అయిపోయింది అన్న జీవితాన్నే తిరిగి మరలా దేవుడు ఆశీర్వదించి పునఃప్రారంభించారు. ఈరోజు అదే వాగ్దానాన్ని నీ జీవితంలో కూడా దేవుడు నీకు ఇస్తున్నాడు. బహుశా నువ్వు కొన్ని విషయాల్లో నష్టపోయావేమో, కొన్ని విషయాల్లో నువ్వు వెనకబడిపోయి ఉన్నావేమో. నా జీవితం అయిపోయింది, ఇంకా నా జీవితంలో సంతోషకరమైన దినాలు లేవు, నేను ఒంటరివాడిని అయిపోయాను, నన్ను ఎవ్వరూ పట్టించుకునేవారు లేరు అని నువ్వు బాధపడుతూ ఉన్నావేమో. దేవుడు ఈరోజు నీతో ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? అంతా అయిపోయింది అని నువ్వు అనుకున్న ఈ పరిస్థితుల్లోనే దేవుడు నీ జీవితాన్ని మరలా నూతనంగా ప్రారంభింప చేయబోతున్నాడు. హల్లెలూయా. ఏ సందర్భంలో నువ్వు ఉండి ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్నావో, ఎవరి గురించి ఏ పరిస్థితుల్లో నువ్వు బాధపడుతూ ఉన్నావో, దేవుడు మరీ అధికంగా, ఇంతకు ముందు నువ్వు అనుకున్నావు కదా, నా జీవితంలో గతంలో నా దగ్గర ధనం ఉండేది, మా ఇంట్లో సంతోషం ఉండేది, మేమందరం కలిసి ఉండేవాళ్ళం, ఈరోజు ఇలా లేవు అని నువ్వు అనుకుంటున్నావు కదా. మునుపటి కంటే దేవుడు ముందు నిన్ను ఆశీర్వదించిన దానికంటే ఈ నూతన సంవత్సరంలో, ఈ జనవరి నెలలో, ఈ రోజు నుంచి దేవుడు మరీ అధికంగా నేను ఆశీర్వదించబోతూ ఉన్నారు. ఆమేన్. నువ్వు అనుకోవచ్చు, నేను అంత గొప్ప పని ఏం చేశాను, నేను అంత దేవునికి నేనేం చేశాను, నేను ఎంత దీవెన పొందుకోవడానికంటే ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? మీరు నా బిడ్డలు, నేను నా రక్తమునిచ్చి వెలపెట్టి మిమ్మల్ని కొని ఉన్నాను గనక, మీరే నా యొక్క స్వాస్యము గనక నేను మిమ్మల్ని దీవిస్తానని ఈరోజు ఈ వాగ్దానం ద్వారా నీ తండ్రి నీతో మాట్లాడుతున్నారు. హల్లెలూయా. అపవాది ఏమంటాడు తెలుసా? ఇంకా అయిపోయింది నీ జీవితం, నువ్వు చనిపో, ఇంకా నువ్వు ఎవరి కోసం బతకాలి, నీ వాళ్ళందరూ నిన్ను వదిలేశారు కదా, ఇంకేముండి సంతోషం అని నీ మనస్సును గలిబిలి చేస్తున్నాడు. ఈరోజు నువ్వు ఆలోచన పెట్టుకోవద్దు. యోబు జీవితాన్ని చూడు, అంతా అయిపోయింది అనుకున్న పరిస్థితి నుంచి దేవుడు మరలా 10 మంది పిల్లల్నిచ్చి మునుపటి ఉన్నదానికంటే తాను కోల్పోయిన ప్రతి దానికి కూడా 2 ఆశీర్వాదాన్ని దేవుడు యోబుకు దయచేశాడు. 4 తరాలు దేవుడు అద్భుతంగా యోబు జీవితాన్ని ఇచ్చాడు. ఈరోజు నీ జీవితంలో నువ్వు అనుకుంటున్నావు, నువ్వు నా బిడ్డలు దూరం అయిపోయారు, నాకు మనవాళ్ళు మనవరాలు లేరు, లేకపోతే నా జీవితం ఇంతే, నా పరిస్థితి ఇంతే నువ్వు అనుకుంటున్నావు. కానీ నూతనంగా మరలా నీ జీవితాన్ని దేవుడు మరలా ప్రారంభించబోతున్నాడు. ఆమేన్. నువ్వు నమ్మితే చాలు దేవుని వాగ్దానాన్ని, దేవుని కొరకు నీతిగా బ్రతికితే చాలు, నీ నీతికి తగ్గట్టు దేవుడు నీ నివాస స్థలాన్ని ఈరోజు ఆశీర్వదించబోతున్నారు. ఆమేన్. అపవాది యొక్క ఆ ఛాయలన్నీ కూడా ఈరోజు దేవుడు నీకు దూరపరచబోతూ ఉన్నాడు. గొప్ప ఆశీర్వాదం నేను తాకబోతూ ఉంది. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.